హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు స్ట్రాబెర్రీ జామ్. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే జామ్ అనేది మనకి తయారవుతుంది. సో చూస్తున్నారు కదా ఎంతో థిక్గా చాలా బాగుంటుంది. సో ఇది బ్రెడ్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. సో దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దామా మరి. ముందుగా ఒక కప్ స్ట్రాబెర్రీస్ తీసుకోవాలి. సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఒక కప్ స్ట్రాబెర్రీస్కి హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి. అలాగే ఒక లెమన్ని కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ ముక్కల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేస్తుండగానే వాటర్ అనేది మనకి కనిపిస్తుంటుంది. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చూస్తున్నారు కదా, వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంటుంది. సో ఈ టైంలో మనం హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా దాన్ని అలా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లోనే మనం దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, కలుపుతూ ఉంటే అలాగా వాటర్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇది బాగా ఉడకాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బాగా ఉడకాలి. ఒక 10 మినిట్స్ పాటు అలా ఉడకాలి ఇదంతా. సో అలా ఉడికే కొద్దీ మనకి పీసెస్ అనేవి స్మాల్ అయిపోతాయి. సో ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. సో అది అంతేనండి. సో ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యాక మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనకి జామ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, జామ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ జామ్ అనేది మనకి బ్రెడ్లోకి చపాతీలోకి అలాగా చాలా విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.